గ్రేటర్ పరిధిలోని చెరువుల అభివృద్ధి, సంరక్షణ కోసం వాటి నిర్వహణ బాధ్యతలను హైడ్రాకి అప్పగించాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. ఇప్పటికే సిటీలో 6 చెరువులను సుందరీకరిస్తుండటంతో పలు చెరువులు కబ్జాకు కూర్చేస్తున్నారు. హైడ్రాకి ఈ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా చెరువుల అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని బల్దియా భావిస్తోంది. గ్రేటర్ సిటీలో చెరువుల కబ్జాలు తొలగిస్తూ సుందరీకరిస్తున్న హైడ్రాకు పూర్తి బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది బల్దియా. ఇప్పటికే బతుకమ్మ కుంటను సుందరీకరించి ప్రారంభించిన హైడ్రా సిటీలో మరో 5 చెరువులను పునరుద్ధరిస్తుంది. పలు ప్రధాన చెరువుల వద్ద కబ్జాలు కాకుండా భద్రతగా చూసుకుంటోంది హైడ్రా. దీంతో నగరంలో ఉన్న 185 చెరువుల నిర్వహణ బాధ్యతను హైడ్రాకు అప్పగించాలని భావిస్తోంది బల్దియా. సిటీలో 47 చెరువులను 161 కోట్లతో 3 దశల్లో సుందరీకరించాలని 2022లో జీహెచ్ఎంసీ ప్లాన్ చేసింది. అయినా ఒక్క చెరువు పనులు కూడా చేయలేకపోయింది. చెరువుల చుట్టూ ఫెన్సింగ్ వేయడం, మురుగునీటిని మళ్లించడం, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయడం వంటి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై బల్దియా కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో చెరువుల అభివృద్ధి పనులను హైడ్రాకు అప్పగిస్తే పనులు మరింత వేగంగా పూర్తవుతాయని జీహెచ్ఎంసీ ఆలోచిస్తోంది. హైడ్రా ఏర్పడక ముందు జీహెచ్ఎంసీ ఎన్నో విధాలుగా చెరువులను సుందరీకరించాలని నిర్ణయాలు తీసుకున్నా పనులు మాత్రం జరగలేదు. జీహెచ్ఎంసీలో లేక్స్ విభాగానికి సంబంధించి ప్రత్యేక అధికారులు లేరు. అడిషనల్ కమిషనర్ లేదా ఇంజనీర్లకు అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. ప్రస్తుతం కూడా లేక్స్ కి సంబంధించి బాధ్యతలు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ చీఫ్ ఇంజనీర్ కి ఇచ్చారు. అయితే వీరికి వారి సొంత విభాగంపైనే ఎక్కువ వర్క్ లోడ్ ఉండడంతో లేక్స్ పై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అభివృద్ధి పనులతో పాటు లేక్స్ నిర్వహణని కూడా పట్టించుకో లేకపోతున్నారు. కేవలం సిఎస్ఆర్ కింద మాత్రమే కొన్ని చెరువులను ఆధునీకరించారే తప్ప నేరుగా జీహెచ్ఎంసీ ఎక్కడా పనులు చేయలేదు. హైడ్రా ఏర్పడిన తర్వాత హైడ్రా అధికారులు ఎక్కువగా చెరువులపైనే వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే బతుకమ్మ కుంట పనులు పూర్తి కావడంతో పాటు సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ పనులను చూసిన నగరవాసులు హైడ్రాని మెచ్చుకుంటున్నారు. దీంతో చెరువులను కూడా హైడ్రాకు అప్పగిస్తే అభివృద్ధితో పాటు పరిరక్షణ కూడా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. సిటీలో చెరువుల నిర్వహణ, డెవలప్మెంట్ బాధ్యతలను హైడ్రాకు అప్పగించే విషయంపై త్వరలో ఇరు కమిషనర్లు సమావేశం కానున్నారు. మీటింగ్ లో చెరువుల బదిలీ, అభివృద్ధి ప్రణాళికలు, నిధుల కేటాయింపు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత గ్రేటర్ లోని 185 చెరువుల బాధ్యతలను హైడ్రాకు అప్పగించే ఛాన్స్ ఉంది. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న చెరువులకు సంబంధించి పరిరక్షణ బాధ్యతలను ఇప్పటికే హైడ్రా చూస్తుంది. ఇక గ్రేటర్ లోని చెరువులను కూడా హైడ్రాకి అప్పగిస్తే అన్ని చెరువుల బాధ్యతలు హైడ్రా చేపట్టనుంది. హైడ్రాకు చెరువుల బాధ్యతలను పూర్తిగా అప్పగిస్తే దానికి అనుగుణంగా నిధులు, సిబ్బందిని కూడా ప్రభుత్వం కేటాయించనుంది.